Hey, hi, hello, namaste, good morning friends, welcome back to our channel Ranjit on Wheels. ఏంట్రా టెంట్ లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నా అంటే నేను టెంట్ లోపల ఉన్నా కాబట్టి. సో ఇది మనం ఇక్కడ క్యాంపింగ్ చేసుకున్నాం నైట్ అండ్ ఇక్కడ నుండి అయితే ఇక బయలుదేరాలి. ఫుల్ స్వెట్ వస్తుంది, ఎండ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక బయలుదేరి ముందుకు వెళ్ళాం అండ్ ఇక్కడ నుండి హౌలిన్ వెళ్ళాలి. హౌలిన్ దగ్గరే ఉంది అండ్ అక్కడ నుండి ఇలాన్ వెళ్ళాలి, అది కొంచెం దూరము. అక్కడ నుండి టైఫై అరౌండ్ ఈ 3 డేస్లో నేను అరౌండ్ 300 కిలోమీటర్స్ దాకా దొక్కినా కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్లీ ఒక 300 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టున్నాయి. కానీ ఆ 300 కిలోమీటర్స్ కొండలు ఉన్నాయి. లెట్స్ సీ ఎట్లుంటుందో ఏందో. సో రైడ్ స్టార్టెడ్. ఇవాళ హౌలిన్ అనే ప్లేస్కి వెళ్తున్నా కదా. ఇక్కడ వచ్చేసి తైవాన్ యొక్క స్వర్గం అని కూడా అంటారంట. ఇది లైక్ అలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ అన్నారు. ఇవాళ సన్ రైజ్ కాలేదు అండ్ సూర్యుడు కూడా లేడు, కానీ ఉక్కపోతే ఎక్కువ ఉంది. ఇట్స్ ఓకే టు బి నాట్ ఓకే, కానీ విల్ సీ. అండ్ మంచి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాము, సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ వన్ మోర్ థింగ్, నేను కొన్ని కిలోమీటర్లు తొక్కి ఆగిపోదాం అనుకుంటున్నా. నా కాళ్ళకు మసాజ్ కావాలి బ్యాడ్లీ, వణుకుతున్నాయి కాళ్ళు. నిన్న రాత్రి చూసిన నేను. ఓకే, కొంచెం మజిల్ రిలాక్సేషన్ కావాలి, మజిల్ రిలాక్స్ కావాలి. 1 డే అయితే కొంచెం దాన్ని రెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నా. సో అది మ్యాటర్. సముద్రం పక్కన రైడ్ అద్భుతంగా ఉంది, అత్యద్భుతంగా ఉంది. కానీ ఈ కొండలే నన్ను ఎక్కించి చంపేస్తుంది. సో ప్రతి సిటీలో ఈ ఒక స్ట్రీట్ అయితే ఉంటుంది. ఆ స్ట్రీట్ చాలా బాగుంటుంది. చూడండి స్ట్రీట్ ఎంత బాగుందో, సో బ్యూటిఫుల్ కదా. సో ఇవాళ కొంచెం ఆగేసి ఏమైనా తిందామని చెప్పేసి వస్తే నాకు ఇక్కడ ఇది చూడండి, దోసకాయను అండ్ వచ్చేసి కొన్ని లైక్ వెజ్జీస్, కొంచెం రైస్, నువ్వులు వేసారు, ఈ చాప వేసారు. చాప మీద బేసి ఈ ఆకేలు బేసి లాగేసారు. 2 నిమ్మకాయలు, దీని మీద మిర్చి వేసిండు, స్టైలిష్ వేసిండు అన్నట్టు. సాల్టెడ్ ఫిష్ అన్నట్టు. ఇది ఫిష్ మొత్తం సాల్ట్ తోటి సాల్ట్ వేసారు. దీని కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ అంట. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. బాగుంది, అదిరిపోయింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. హే హాయ్ గైస్, ఒక విషయం చెప్పాలి. 4 తిరుపతి కొండలను ఒకదాని మీద ఒకటి పెట్టి బస్సులో కానీ, కార్లో కానీ, బైక్లో కానీ పోయి చూడండి ఎంత టఫ్ ఉంటుందో. అదే తిరుపతి కొండను ఒక్కదాన్ని ఎక్కండి, మీకు 1.5-2 గంటలు పడుతుంది. అట్లా 1, 2, 3, 4 తిరుపతి కొండలు ఎక్కండి, ఎలా ఉంటుంది. రంజిత్ ఆన్ వీల్స్ ఇవాళ 4 తిరుపతి కొండలు ఒకదాని మీద ఒకటి పెట్టి 60 కిలోల లగేజ్ తోటి ఆ కొండలు ఎక్కి తొక్కి ఒక చిన్న రికార్డు లైఫ్లో సృష్టిద్దాం అనుకుంటారా. సో దట్ నాకు తెలియదు నేను చేస్తానో లేదో. మీరు చూసారు వ్లాగ్లో ఫస్ట్ యూఎస్ వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు కపుల్స్, అక్కడ మాత్రం సైకిల్ దొక్కకు, అది ఎర్త్ క్వేక్స్ వచ్చే ఏరియా, నువ్వు ట్రైన్ తీసుకో, మేము అలానే తీసుకుని వచ్చాము అని చెప్పారు. బట్ నో, ఎక్కే ప్రతి కొండ నా యొక్క ఆత్మవిశ్వాసాన్ని, నా స్థైర్యాన్ని పెంచి నా లైఫ్లో ఇంకా గొప్పవి సాధించడానికి ఒక చిన్న బాటలుగా వేస్తూ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తాయి నేను ఇప్పుడు ఎక్కబోయే కొండలన్నీ.
సో నేను మీకు చూపెడతా డ్రోన్ షాట్స్లో కూడా ఎలా ఉండబోతున్నాయి కొండలు అనేటివి. ఈ డ్రోన్ షాట్స్ మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు కనుక నేను ఇది చేయగలిగితే నా లైఫ్లో చాలా వాటిని నేను అచీవ్ అయ్యగలుగుతా అని చెప్పేసి ఒక చిన్న గట్టి దృఢ సంకల్పంతో ఇది ఎక్కబోతున్నా. ఐ నో అది చాలా ఛాలెంజింగ్ అని, నేను 2 కిలోలు మినిమం తగ్గొచ్చని కొండలు దాటే వరకు, ఫుల్గా డీహైడ్రేట్ అవ్వచ్చని, రోజుకు 10 లీటర్ల నీళ్ళు తాగినా ఒక్కసారి మూత్రం కూడా రాకపోవడం. అంటే మీరు ఆలోచించవచ్చు నేను ఎంత హ్యూమిడిటీలో ఉన్నా అండ్ ఎంత ఎండలో ఉన్నా ఎంత ఎత్తులో ఉన్నా అనేది. ఒక ఐలాండ్ ఇది, దీన్ని నేను సాధించగలుగుతా, దీన్ని దాటగలుగుతా అని చెప్పేసి నాకు అయితే నమ్మకం ఉంది. నా తోడు మీరుండండి, వాటితోడు నేను. అదండి డ్రోన్ షాట్స్లో. జస్ట్ 60 మీటర్స్ మాత్రమే పైకి అలో చేసిండు. మీరు చూసిన వ్యూస్ అవే 60 మీటర్స్వే. అంటే జస్ట్ సింపుల్గా చాలా చిన్నది. చూసారుగా మీరు, ఆ కొండ మీదికి కూడా పోలు కదా, కనీసం పావుల వంతు కూడా పోలేదు. చెప్పదు. సో అందువేలో మనమైతే ఒక ముగ్గురినైతే ఆస్ట్రియా పీపుల్స్ని కలిసినాం యూరోప్ నుండి. సో వాళ్ళు వచ్చేసి రైడ్ చేస్తున్నారు. ఒక 7 days ట్రిప్ అయితే వాళ్ళు చేస్తున్నారంట, ప్లాన్ చేస్తున్నారంట. సో ఇక్కడ నుండి ఒక 10 kilometers అయితే వస్తారంట. యూ పోస్టెడ్ ఈజ్ Chris, right? Yes, Chris. Chris is my name. Sophia, Julian. This వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఆస్ట్రియా నుండి. సో వీళ్ళు కూడా ఇప్పుడు more 10 kilometers, right? Yes. Trip side, okay. And nice to meet you. Nice to meet you. Bye. You have to come to Austria. Yeah, sure. I should. I will. Thank you. వీలైతే వీళ్ళతో వెళ్తా, లేకుంటే జస్ట్ 10 kilometers తర్వాత ఇంకా నాదారి Your plan? We're just going around Taiwan, and then we will go back home. Oh, And back to Austria? yes, and then we will cycle in Austria. Oh, Yes. That's the plan. actually you don't have that much weight. No, it's actually really light. It's Lightweight, right? compared to yours. I have everything in my Yeah.
bags. Yeah, it's your whole life. In your Yeah, that's Don't why. need more than that. Yeah, no. Minimalistic. Yeah, No, it's not minimalist. Ja, toch. 60 Vergelijk kilos. wat 60 kilo. Mijn mensen jaar lang onderweg. Ja, altijd Maybe this is the toughest route. Maybe from here to Ilan. What? From this is the toughest route. Route is like so difficult. Climbings, a lot of climbings. Yeah, Yeah. it's really exhausting with your bike, Yeah. right? I can imagine. It's Yeah. already exhausting with that bike, and then you. So hard. చాలా కష్టం. This is amazing. So This is the life. Welcome to Taiwan. now we are officially welcome to Taiwan. This is the place to be. Woohoo! Because lands stones are dropping down. Oh, see here. This is from the earthquake on the left side. Okay, monkey. The monkey is throwing the stones. Oh, Look. This was from the earthquake. The earthquake that happened 1 month ago here. Okay, 1 month ago. Yeah. This is the most affected place in Taiwan, maybe. Hualien, yeah. Gwalior. Oh. This is where the earthquake hit the hardest. All these valleys are now locked down because if you enter, there's still like dangerous debris coming down, like you see here. Yeah. There and there also. Oh my God! Oh, do you know? You see this? Amazing. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్లిఫ్ ఉంది. ఆ క్లిఫ్కి అయితే వీళ్ళు చూద్దామన్న క్లిఫ్ అన్నట్టు మనుషులు అలో లేదు. సో కాబట్టి భూకంపం వల్ల సో నేను డ్రోన్ పంపిద్దాం అనుకుంటాను. చూసేయండి వ్యూ, సరేనా? కమాన్.
ఉంది? సూపర్ ఉంది కదా. ఓ మై గాడ్, ఎక్కడ చూసినా రోడ్ బ్లాక్లే ఉన్నాయి. ఇగో ఇక్కడ కూడా చాలా పెద్ద ఎర్త్క్వేకే వచ్చింది. పోతా అంటే మొత్తం అదే ఉంటాయి. ఇగో చూడండి, బై గాడ్ గ్రేస్ ఈ బ్రిడ్జ్ కూలినట్టున్నది. ఓ అటు మొత్తం రాళ్ళే. ఓ దారుణంగా. వీటిని గుద్దేసినాయి ఎర్త్క్వేక్ అయ్యి. వెట్ సైడ్ చూడండి. వావ్, ఇట్స్ సో అమేజింగ్. We are lucky. We are so lucky. Let's go. Oh. Oh. Okay, no, another tunnel. I want to see the view. Woo. This is the pearl of Taiwan. Yes, exactly. How many tunnels are there? Too many. Too many. Maybe. But you know when it's raining? Did it rain a lot for you? For the last 2 weeks? 3 weeks? Yeah, maybe like first week almost rained. Yeah, every day, right? Every day rain. Yeah. I ride in the rain only. Oh, because man. I don't have any other chances. Choice. Yeah. You couldn't like stop. It was like for more than 1 hour. Yes. The rain, yeah. Okay. Oh god. But you have the right equipment, I guess. So వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు. And thank you. Thank you. What means thank you in your language? Yeah. What means thank you in your language? Thank you. ధన్యవాదాలు. ధన్యవాదాలు. Dhanyavadalu. Thank you. ధన్యవాదాలు. All the best. Take care on your trip. Thank you. In German, it's Dankeschön. 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 Dankeschön in German. Dankeschön. Yeah. Oh. Alles Gute. Take care. Alles gut. Aufpassen. Alles gut. Dankeschön. Aufpassen. Huh? Aufpassen. Take care. Aufpassen. Take care. Oh. Yeah. Dankeschön. Was nice to It meet was you. nice Thank meeting you. Bye bye. All the best. Bye bye, man. Miss Thank you. See you in Austria. See Yeah, you in sure. Austria. We'll meet in Austria. For sure. Really. Chalo. All right. Other way around again. Yeah. You're going back. Going back. Back again. Shady's back. But no, it's down, right? Yeah, now it's chill. Yeah, for you. You it's- can you will chill, go up. right? It's down. Yeah, man. I have to put this. You will have to do some meters high up. I think, so. Yeah, I think so. అరే యార్, చాలా తక్కువ టైంలో వీళ్ళు చాలా దారుణంగా ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ మిస్ అవుతున్నాం మనం వాళ్ళని. అంతే లైఫ్ అంటే, కొంతమందిని కలుస్తాం, కొంతమంది వెళ్ళిపోతారు, మళ్ళీ కొంతమందిని కలుస్తాం, మళ్ళీ కొంతమంది వెళ్ళిపోతారు, ఒకరు వస్తూ ఉంటారు, వాళ్ళకి మించిన వాళ్ళు ఇంకో వాళ్ళు వస్తూ ఉంటారు,
వాళ్ళకి మించిన వాళ్ళు ఒకరు వస్తూ ఉంటారు. బట్ వీళ్ళు ఎట్లా అంటే కౌశాంగ్ వెళ్తున్నారు, డౌన్ సైడ్ వెళ్తున్నారు ఇప్పుడు ఇక్కడ నుండి. సో ఎవరికి మించిన వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి సపరేట్ స్థానం ఉంటాయి మన లైఫ్లో. ఇప్పుడు ఎంతమందిని కలుస్తున్నా నేను, రియల్లీ హ్యాపీ కదా వాళ్ళందరినీ కలవడం. అనుకున్నా అక్కడ కంపెనీ ఇస్తారేమో అని, బట్ we enjoyed a lot. చిల్ అయినాం పో, చిల్ అంతే. వామ్మో, ఈ మౌంటైన్స్ ఏంది, కథ ఏంది, కార్ఖాన్ ఏంది, భయం అవుతుందిరా అయ్యా. రాళ్ళ సౌండ్ చూసి వచ్చాపడ్డది నాకైతే, ఏంద్రా అబ్బా అనుకున్నా. బట్ అది my goodness. Straight. So there is another tunnel. ఎన్ని టన్నెల్ వస్తున్నాయి మీరు చూస్తున్నారా? అసలుకి ఎన్ని టన్నెల్ అసలుకి. అటు సైడ్ ఒక రోడ్ ఉండే, ఆ రోడ్ అయితే క్లోజ్ అయింది, అటు సైడ్ రోడ్డు. మనం అటు పోలేము, బట్ మనం ఇటు సైడ్ మాత్రమే పోవాలి. కానీ సో బ్యూటిఫుల్ అసలుకి చెప్పాలంటే. ఈ టన్నెల్ వేసిర్రు వీళ్ళు, అమ్మమ్మమ్మమ్మమ్మ, నెక్స్ట్ లెవెల్ టనెల్ వేసిరు వీళ్ళు. చూస్తుంటే మాత్రం మైండ్ పోతుంది. అరే ఆజాము లాగేస్తారా. ఇట్స్ సో ఎక్సైటింగ్ ఫర్ మీ. మంచి డిసిషన్ తీసుకున్నా, కొండ లెక్కి తెక్కినా. కానీ దీని తల్లి ఏ మన్నుందా అసలుకి. ఎంత పెద్ద టన్నెలో లైఫ్లో ఇదే. వాళ్ళు చెప్పిర్రు, వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నట్టున్నారు, కానీ వాళ్ళు ఫిలిప్పీన్స్లో సోషల్ వర్క్ చేసి 4 months మళ్ళీ ఇక్కడికి వచ్చిరంట. ఈ యూరోపియన్స్ అందరూ బాగా ట్రావెల్ చేస్తారు. జస్ట్ ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నా, లైఫ్లో కొన్ని రోజులు బ్రేక్ తీసుకోండి. ఎంత జాబ్ చేసినా, ఏం చేసినా, కోట్లు సంపాదించినా, అరే ఏం చేయలేకపోయినామే అని రిగ్రెట్ అవ్వద్దు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకోండి, ట్రావెల్ చేయండి, పొద్దున్నే లేవండి, ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయండి, తినండి నచ్చింది. అండ్ ఒంట్లోకి వెళ్ళి చెమట వస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఏం చేసినా, ఏం తిన్నా అరుగుతూ ఉంటుంది. ఏం చేయకుండానే ఏం అరగదు. లైఫ్ని మాత్రం ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ లైఫ్ని కాదు, ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. నువ్వు ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయలేవు అని అంటే నీ దగ్గర ఉన్న ప్లేస్లను ఎక్స్ప్లోర్ చేయి. మీకు చిన్న చిన్న పిల్లలు ఉంటే ఒక చిన్న క్యాంపింగ్ టెంట్ తీసుకొని 2000 దొరుకుతుంది డెకాథ్లాన్లో. ఒక 500 పెడితే అమెజాన్లో గ్యాస్ వస్తుంది. ఒక 2-3 గిన్నెలు వస్తాయి కొనుక్కుంటే. ఇంకొక 500 పెడితేనే క్యాన్లు వస్తాయి 180 రూపాయలకు. చిన్నగా పిల్లల్ని బయట తీసుకువెళ్ళి, మనం ఒకప్పుడు వంటలకు పోయేటోళ్ళం కదా చిన్నప్పుడు. సో అట్లా తీసుకెళ్ళి ప్రతి సండేనో బయటికి తీసుకెళ్ళి సర్వైవల్, నేచర్ని ఎట్లా కాపాడాలి, అండ్ చెత్త ఎట్లా పడేయకూడదు, అండ్ ఎట్లా మనము చూసుకోవాలి నేచర్ను, అండ్ నేచర్ మనకి ఏమి ఇస్తుంది, మనం ఏమి ఇవ్వాలి, మనం ఎట్లా ప్రొటెక్ట్ చేస్తే నేచర్ మనల్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది,
అండ్ ప్రతి ఒక్కటి నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి, మనము ఇలాంటి సిచ్యువేషన్లో హార్ట్ సిచ్యువేషన్లో ఎట్లా సర్వైవ్ అవుతామో, చిన్నప్పుడు ఎంత బాగా చూసేవాళ్ళం మ్యాన్ వర్సెస్ వైల్డ్, అట్లనే ప్రతి ఒక్కటి కనుక మనం వాళ్ళకి నేర్పించగలిగితే వాళ్ళు పెద్దగా అయినాక ఒక మంచి బుద్ధిమంతులు అవుతారు. విద్య ప్రతిసారి ఉంటుంది, పొద్దున పోతారు, రాత్రి వస్తారు, స్కూల్కి పోతారు, మెంటల్ ప్రెషర్లో ఉంటారు. ప్రతి సండే రోజు ఒక ఎక్సైటింగ్ సండే వాళ్ళకి చేయండి. మీరు తల్లిదండ్రులు అంటే వాళ్ళ కోసం కష్టపడడమే కాదు, వాళ్ళని మంచి దారిలో పెట్టడం కూడా ఒక తల్లిదండ్రుల యొక్క ముఖ్య లక్షణం అన్నట్టు. సో తల్లిదండ్రులు మాత్రమే పెంచగలరు వాళ్ళ పిల్లల్ని. సో ఈ విధంగా చేసినప్పుడు బయట ఇంకొకటి కావాలి, ఇంకొకటి చెయ్యాలి అని ఇంకొక దానికోసం పిల్లలు వెళ్ళరు. సో కాబట్టి యూ షుడ్ డూ దట్. అర్థం చేసుకోండి పిల్లల్ని. ఇప్పుడున్న జనరేషన్ చాలా బాగా పెంచుతుంది పిల్లల్ని. సో అది ముచ్చట. ఇక చాలా మాట్లాడేది ఉంది. తైవాన్ ఇస్ సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. మేబీ ఈ బ్లాగ్ ఈ టన్నెల్ దాటే వరకు వస్తాయి కావచ్చు. రేపటి టన్నెల్లో మళ్ళీ కలుసుకుందాం ఏమో మేబీ. ఈ టన్నెల్ చూసాను, నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. నేను అరౌండ్ 2-3 కిలోమీటర్స్ పైన ఉంది. సో అసలు ఎంతో స్పీడ్ పోతున్నా నేను. ఇంత పెద్ద టన్నెల్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. చూసారు అసలు ఒక్క వెహికల్ కూడా రావట్లేదు ఇంతవరకు తొక్కిన నేను. మై గుడ్నెస్. ఎంత పెద్ద ఉంది టన్నెల్ అసలుకి నాకు అర్థం అవ్వట్లేదు. చెప్పింది అర్థమైంది కదా. నేటి బాలలే రేపటి పౌరులు అని అయితే చెప్తాను. లైఫ్లో చాలా నేర్చుకునేవి ఉన్నాయి. ప్రపంచాన్ని తిరిగితే చాలా నేర్చుకోవచ్చు, మన దేశాన్ని తిరిగితే చాలా నేర్చుకోవచ్చు. అందుకే మన భారతదేశాన్ని 2 సంవత్సరాలు 15,000 కిలోమీటర్లు మొత్తం కింది నుండి కన్యాకుమారి నుండి లదాఖ్ వరకు, ఇటు రాజస్థాను, ఇటు మేఘాలయ, 7 సిస్టర్స్ అన్నీ వెళ్ళేసి వచ్చిన నేను. సో నాకు అది చాలా పెద్ద గొప్ప అనుభూతి. ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చగెలవంటారు కదా, ఫస్ట్ దేశాన్ని ఎక్స్ప్లోర్ చేసి తర్వాత దేశాలు దాటడానికి, దేశాలను ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకైతే వచ్చిన. రియల్లీ ఇది నాకు ఒక గొప్ప అనుభూతి అని చెప్పేశానంట. సో టన్నెల్ బయటకు వెళ్ళే వరకు ఏదో ఒక వెహికల్ నాకు దాక్తుంది అనుకున్నా. సో ఒక వెహికల్ అయితే వస్తుంది. మేబీ నన్ను రీచ్ అవుతా లేదో తెలియదు. బట్ స్టే ట్యూన్ గైస్. ఒక్క టన్నెల్, ఈ టన్నెల్ నేను ఒక్కనే దాటినా. రియల్లీ ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మీకు ఎలా అనిపించింది మనోళ్ళతోటి జర్నీ? లైఫ్లో చివరి వరకు ఎవరు ఉండరు. నువ్వే తోడు, నీతోటి నువ్వే, నీలో నువ్వు మాత్రమే. జస్ట్ ఫేస్ ద సిచ్యువేషన్స్ అండ్ లైఫ్లో గెలిచి చూపెట్టు డియర్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్. ముందట ఇంకొక టర్నెల్. రేపటి బ్లాగ్.